జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులు జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చదువుదాం 16వ వాక్యం అందరూ చదువుదాం. ఆ దినము జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామానికి మహిమ చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఈ వాక్య భాగములో ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదములు ప్రభువారు మనకి అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానము ముగ్గురితో చేయబడింది. ఈ వాగ్దానము ముగ్గురితో చేయబడింది. ఎవరు వాళ్ళు అంటే సియోను నివాసులు. 1 సియోను నివాసులతో చెప్పబడింది. 2 ఇశ్రాయేలీయులతో చెప్పబడింది. 3 యెరూషలేము నివాసులతో చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఆ దినముల్లో వాళ్ళ పరిస్థితిని దేవుడు చూసి దేవుడు వారితో ఈ మాటలు పలకమని ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నారు. ఏమని ఈ 3 మాటలు ముగ్గురికి చెప్తున్న మాటలు? 1 సియోను నివాసులారా మీరు ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయండి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము తొలి ఆదివారపు ఆరాధన దేవుని సన్నిధిలో ఉన్న మనతో కూడా దేవుడు చెప్తున్న మాట, మీరు ఈ సంవత్సరము ఉత్సాహధ్వని చేయుదురుగాక. ఉత్సాహము ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాం? ఎప్పుడు మన ఇంటిలో ఉత్సాహంగా ఉంటాం? ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు, అనుకున్నది జరిగినప్పుడు, మన జీవితంలో జరగలేదు, ఇది జరగదు అనుకున్నది జరిగినప్పుడు మనము ఉత్సాహముతో ఆ దినాన్ని మనము సంతోషిస్తాం. అంటే అలాగున ఈ సంవత్సరములో మన సంఘములో, మీ కుటుంబములో ఉత్సాహధ్వనిని నా దేవుడు పుట్టించునుగాక, మీరు ఉత్సహించుదురుగాక. అలాంటి పండగ సంతోషాలు దేవుడు కలగ చేయబోతున్నాడు. ఇశ్రాయేలీయులారా మీరు జయధ్వని చేయండి. మన కుటుంబములో కూడా, మన సంఘములో ఈ 52 వారాలు, ఈ సంవత్సరమంతా కూడా జయధ్వని చేత జయధ్వనిలు మన సంఘములో వినిపించునుగాక. జయము కలుగునుగాక. పాపము మీద జయము, సాతాను మీద జయము, లోకము మీద జయము,
ఏదైతే పోయిన సంవత్సరం మనం జయించలేకపోయామో ఈ 2026 నీ పిల్లలు మీరు వాటిని జయించుదురుగాక. మీ హృదయాలలో జయధ్వని పుట్టునుగాక. మన సంఘములో జయధ్వని పుట్టునుగాక. మీ కుటుంబములో జయధ్వని పుట్టునుగాక. విజయోత్సవముల చేత మన దేవుడు మనల్ని ఈ 2026వ సంవత్సరం దేవుడు ఊరేగింప చెయ్యునుగాక. తర్వాత ఆయన అంటున్నాడు, యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో మీరు సంతోషించడం మాత్రమే కాదు, సంతోషించి గంతులు వేయునట్లుగా ఈ 26వ సంవత్సరము మన దేవుడు అలాగున ముద్ర వేయునుగాక. సంతోషించడం మాత్రమే కాదంట, సంతోషంతో మనం ఏం చేయబోతున్నాం చెప్పండి, గట్టిగా చెప్పండి. గంతులు వేయబోతున్నాం. గంతులంటే ఆత్మలో మనము పరవశించబోతున్నాము, అంటే ఆత్మలో మనము సంతోషించబోతున్నాము. మీరు ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములో చెప్పనా సఖ్యము కాని ఆనందము దేవుడు కలగ చెయ్యునుగాక. మీ బాధలు మర్చిపోయే సంతోషం మీకు కలుగునుగాక. మీ శ్రమలు మర్చిపోయే సంతోషం మీకు కలుగునుగాక. సంఘము ఆత్మలో గంతులు వెయ్యుదుముగాక. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానాన్ని మనం అలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు ఈ సంవత్సరములో జరగబోయే విషయాలు ప్రభు చెప్పుకుంటూ వస్తూ 17వ వాక్య భాగములో నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు అని దేవుడు మనకి ఈ సంవత్సరము వాగ్దానం చేశాడు. ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఆమేన్ చెప్పండి. మన యందు ఆకాశము నుండి తొంగి చూసే దేవునికి మన సంఘమును చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కలగాలంటే బహుగా సంతోషం కాదు, బహుగా ఆయనకు ఆనందము. ఏమని రాస్తుంది అక్కడ? బహుగా ఆనందముతో నీ యందు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా జయధ్వని, జయధ్వని. ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకుంటూ రెండవ విషయం ఏంటంటే ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో ఆయన ఒకవేళ నీ యందు బహుగా ఆనందించలేదేమో, ఈ 26వ సంవత్సరంలో నా యందు నా దేవుడు ఆనందించినట్లుగా నేను ప్రవర్తించాలి, మీ యందు దేవుడు ఆనందించినట్లుగా మీరు ప్రవర్తించాలి. మన ప్రవర్తనలో మార్పు కలుగునుగాక. ఆయన ఆకాశము నుండి తొంగి చూసినప్పుడు నోవాహు దినాలలో జనులను చూసి ఆయన సంతాపపడెను అనే వాక్యం బైబిల్లో మనం చూస్తాం. అక్కడ చెడుతనమును బట్టి, పాపమును బట్టి ప్రజలను చూసిన దేవుడు సంతాపపడ్డాడు, అంటే దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఈ 26వ సంవత్సరంలో మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి, మన భక్తిని బట్టి దేవుడు ఆనందించాలి, మన ప్రార్థన బట్టి దేవుడు ఆనందించాలి, మన కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. నిస్సి కల్వరి సేవను బట్టి యెహోవా ఆనందించునుగాక. ఆయన ఆనందించినట్లుగా మన భక్తిని మనం మార్చుకుందుముగాక. తొలి ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చిన మీరు ఈ వాగ్దానాన్ని పొందుకుంటూ మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. నా మట్టుకు నేను నా దేవుణ్ణి ఆనందపరిచే భక్తి నేను చేయాలి, నా మట్టుకు నేను నా దేవుడు సంతోషించే భక్తి నేను చేయాలి. ఇక మీదట ఎన్నడూ యేసయ్య నన్ను చూసి కన్నీళ్లు కార్చకూడదు, యేసయ్య నన్ను చూసి బాధపడకూడదు, యేసయ్య నన్ను చూసి దుఃఖపడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లల్ని చూసి మీ పిల్లలు దుఃఖపడుతుంటే, నీ పిల్లలు చూసి నువ్వు సంతోషంగా ఉండలేని స్థితిలో
ఎలా ఉంటావో అలాగే మనము కూడా చెడుతనముతో ఉన్నప్పుడు మన దేవుడు కూడా సంతోషించట్లేదు, ఆయన కూడా దుఃఖపడుతున్నాడనే విషయాన్ని మనస్ఫూర్తిగా మీరు అంగీకరించి ఆలోచనలలోనికి మీరు వచ్చి 26 ప్రతి అడుగు కూడా యెహోవాకి సంతోషము కలిగించే భక్తిని మాత్రమే చేయుదుముగాక. ఆయన సంతోషించే మాటలే మనం పలుకుదుముగాక. ఆయన సంతోషించే ప్రార్థన మనము చేయుదుముగాక. ఇది కేవలం పలికే మాటలుగా కాక ప్రవర్తనలో చూపే మాటలుగా దీన్ని మార్చుకోగలిగితే మీరందరూ ధన్యులు, మీ కుటుంబములు దీవించబడునుగాక. మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ సంవత్సరము మీరందరూ దీవించబడుదురుగాక. మీ కుటుంబములు అభివృద్ధి పరచబడునుగాక. మీ కుటుంబములో సంతోషము ఉండునుగాక. మీ కుటుంబములో సమాధానం ఉండునుగాక. మీరు లాభపడుదురుగాక. మీరు ధనవంతులుగా మార్చబడుదురుగాక. మీరు ఫలించుదురుగాక. మీరు అభివృద్ధి పరచబడుదురుగాక. కొత్త వస్తువులు మీరు సంపాదించుకుందురుగాక. కొత్త కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆత్మీయతలో మీరు ఎదుగుదురుగాక. ఆత్మీయతలో మీరు ఫలించుదురుగాక. ప్రార్థనలో ఫలించుదురుగాక. పరిశుద్ధాత్మలో మీరు నింపబడుదురుగాక. భాషలు మాట్లాడుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఇది ఇలాగునే మన మధ్యన మన దేవుడు జరిగించును. ఆమేన్, ఆమేన్. మరలా చెప్తున్నాను, ఇది ఇలాగునే ఆయన జరిగించును గాక. మీరు ఈ సంవత్సరం ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ ప్రార్థనకు ఇది ఇలాగునే నా దేవుడు జరిగించునుగాక అని మీరు పలకండి. ఆయన ఆమేన్ అని నెరవేర్చబోతూ ఉన్నాడు. మీ పిల్లల కొరకు ఇది ఇలాగే జరుగునుగాక అని మీరు ప్రార్థన చేయండి. మీ వ్యాపారం కొరకు, మీ కుటుంబం కొరకు, మీ సంతానము కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు, మీ స్నేహితుల కొరకు ఇది ఇలాగునే జరుగునుగాక అని మీరు పలకగానే నా దేవుడు ఆమేనని దానిని జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడుతూ మరొక మాట కూడా అక్కడ ముందుకు వెళితే ఏమనుందంటే, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన హర్షిస్తాడట. మన యందు సంతోషించి మనల్ని బట్టి ఆయన హర్షిస్తాడు. అంటే ఆయన మనల్ని పొగిడేటట్లుగా, మన జీవితం ఘనపరచబడే రీతిగా మనము మన దేవుని ఎదుట కనబడుదుముగాక. యోబును బట్టి దేవుడు హర్షిస్తున్నాడు. యోబును బట్టి దేవుడు హర్షిస్తున్నాడు. ఎందుకంటే యోబు యొక్క ప్రవర్తన కానీ, యోబు యొక్క ప్రార్థనా జీవితం కానీ, యోబు యొక్క నిరీక్షణ కానీ, యోబు యొక్క విశ్వాసమును బట్టి ఆకాశము నుండి దేవుడు యోబును బట్టి హర్షిస్తున్నాడు. ఇతని బట్టి నేను హర్షిస్తున్నాను. అలాగున మన సంఘమును బట్టి పరలోకమందున్న దేవుడు నిస్సీ కల్వరి సంఘమును బట్టి హర్షించబడే సంఘముగా మారునుగాక. హర్షించబడే విశ్వాసులుగా మారుదురుగాక. హర్షించబడే సేవకునిగా మారుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. మనుషులు కాదు, దేవుడే మనల్ని చూసి హర్షించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతడు నా కుమారుడు అని ఆయన ఆనందంతో చెప్పాలి. ఈమె నా కుమార్తె. భూమి మీద ఉన్న ఇదిగో తాడేపల్లిగూడలో ఉన్న సంఘము, నిస్సీ కల్వరి సంఘము, అది నేను స్థాపించిన సంఘము, అది నా సంఘము అని దేవుడు హర్షించే విధంగా ఈ సంఘ పరిచర్లన్నీ నా దేవుడు స్వాధీనపరుచుకునుగాక. ఆత్మదేవుడే మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన ఉండి ఒక 2-3 మాటలు, మన మధ్యలో దేవుడు ఉంటానంటున్నాడు కదా, మన మధ్యన దేవుడు ఉండి ఏమేమి కార్యాలు చేస్తాడు. యెహోషువ ప్రవచన గ్రంథం, యెహోషువ పుస్తకం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతారు. 11 యెహోషువ పుస్తకం 3వ అధ్యాయము 11వ వాక్యం. జీవము గల దేవుడు నీ మధ్యన ఉన్నాడని
ఆయన నిశ్చయముగా నీ ఎదుట నుండి కనానీయులను, పెరిజీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించు దేశమునకు సమీపించారు. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారి ఎదుట 7 వివిధమైన జాతులు గల ప్రజలు ఉన్నారు. అక్కడ మీరు చదివారు. ఆ 7 ఎవరెవరో మీరు అక్కడ చదివారు. 11వ వాక్యాన్ని మీరు బైబిల్లో చూసారా? ఏమని రాసుంది? జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు. స్తోత్రం. ఆయన ఎవరు అంటే జీవం గల దేవుడు. మరణములో ఉన్నవాడు కాడు, మరణించినవాడు, మరణించి తిరిగి లేచినవాడు. మరణము ఆయన శాసించలేదు, మరణాన్నే ఆయన శాసించాడు. మరణము ఆయన్ని గెలవలేదు, మరణాన్నే ఆయన గెలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే క్రైస్తవులకి మరణం అనేది లేదు. మరణాన్ని దేవుడు నిరర్థకారం చేశాడు. కేవలము కొంతకాలము ఎడబాటు మాత్రమే. ఆ తర్వాత కడబూర మోగినప్పుడు క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ మహిమా సింహాసనములో కూర్చున్న ఆ యేసుని మనం ఎదుర్కోబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రైస్తవులు చనిపోతే చనిపోయారు అనరు, వాళ్ళు ప్రభువునందు నిద్రించారు. ఎందుకు అంటే వారు తాత్కాలికమైనటువంటి ఎడబాటులో ఉన్నారు. ఎందుకు అంటే యేసయ్య మరణాన్ని విరిచాడు. ఆయన పేరు జీవం గల దేవుడు. మనకి జీవాన్ని కలగ చేయడానికి మన మధ్యలో ఉన్నాడు. మీ కుటుంబానికి జీవాన్ని కలిగించబోతున్నాడు. మన సంఘానికి జీవము కలుగుతుంది. నీ పిల్లల్లో జీవము కలగబోతుంది. నీ పనిలో జీవము కలగబోతుంది. నీ ఆశలో జీవం కలగబోతుంది. నీ ప్రార్థనలో జీవము కలగబోతుంది. నీ భక్తిలో జీవము కలగబోతుంది. స్తోత్రం. ఇంతవరకు నిర్జీవంగా ప్రార్థన చేశాం, ఇప్పుడు జీవం కలిగి ప్రార్థన చేయబోతున్నాము. ఇంతవరకు నిర్జీవమైన భక్తి చేశాం, ఇప్పుడు జీవముతో కూడిన భక్తి చేయబోతున్నాం. ప్రతి కదలికలో జీవము ఉన్నట్టుగా మన మాటలో జీవపు మాటలు ఉండునుగాక. మన చూపు జీవపు చూపుగా మారునుగాక. మన వినికిడి జీవపు వినికిడిగా మారునుగాక. మన మనస్సు జీవము గల మనస్సుగా మారునుగాక. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కదిలించబోతున్నాడు. ఏమంటే రాయిగా నిలబడిపోయిన నీ జీవితంలో ఇప్పుడు కదలిక రాబోతుంది. నీ ఆశలు జీవం పోసుకోబోతున్నాయి. నీ ప్రార్థనలు జీవం పోసుకోబోతున్నాయి. నీ విజ్ఞాపనలకు జీవము కలగబోతుంది. నీ ప్రతి కార్యముకు నా దేవుడు జీవము కలిగించునుగాక. స్తోత్రం. జీవము గల దేవుడు మన మధ్యన ఉండి ఆయన ఏం చేయబోతున్నాడంటే 7 వివిధమైనటువంటి దేశాలు ఇజ్రాయెల్ ప్రజలని భయపెడుతున్నాయి. స్తోత్రం. వీరు పాలు తేనెలు ప్రవహించు దేశానికి సమీపించారండి. ఇక దేశాన్ని స్వతంత్రించుకొని వాగ్దానాన్ని పొందుకోవాల్సిన వారు ఈ 7 చూసి భయపడిపోతున్నారు. అప్పుడు దేవుడు పలికిన మాట, యెహోషువ ద్వారా పలికిన మాట ఏంటంటే, మీ దేవుడు ఎక్కడో లేడు. ఆయన యెహోషువ భయపడిపోతున్న ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు ఈ మాట. ఏమని చెప్పమంటావయ్యా అంటే, వాళ్ళు ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నాడే, ఐగుప్తు చెరలో నుండి విడిపించిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు ఎక్కడో లేడు, ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడో దూరాన లేడు. ఈ సంవత్సరం మన మధ్యలో దేవుడు ఉండబోతున్నాడు. మన ఇంటిలో దేవుడు ఉండబోతున్నాడు. నీ మధ్యలో దేవుడు ఉండబోతున్నాడు. నీ వ్యాపారములో దేవుడు ఉండబోతున్నాడు. ఈ సంఘములో దేవుడు ఉండబోతున్నాడు. సేవకుల కుటుంబంలో దేవుడు ఉండబోతున్నాడు. యవనస్తుల మధ్యలో దేవుడు ఉండబోతున్నాడు. సంఘ పెద్దల మధ్యలో దేవుడు ఉండబోతున్నాడు. సంఘములో దేవుడు ఉండి తన కార్యములు దేవుడు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ
ఆత్మీయ తండ్రిగా నేను చెప్పే మాట ఒకటి, మీరు ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఈ మాట పలకండి. ఏమనంటే, ఇది ఇలాగునే అని మీరు ముద్ర వేయండి. నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మీ ప్రార్థన మధ్యలో దేవుడు ఉన్నాడు, నీ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆమేనని ఎవరు పలకబోతున్నారు తెలుసా? ఆమేనని పలికేవాడు ఆయన ఒక్కడే, ఆమేనని కార్యం చేసేవాడు ఆయన ఒక్కడే, ఆమేనని దానిని మనకిచ్చేవాడు ఆయన ఒక్కడే. జరుగునుగాక అనండి, జరుగునుగాక అనండి. మధ్యన ఉండి దేవుడు అంటాడు ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం చేశారంటే, ఆయన ఆమేనని నీ కార్యాలన్నీ చెయ్యాలని, నీ మధ్యలోనే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండములో ఇదే అంశము గురించినటువంటి మాట 7వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధన సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకో. స్తోత్రం. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయునుగాక. ఉందా అక్కడ? ఉందా? తర్వాత మాట ఏముంది? మరియు మిగిలిన వారును నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి 21వ వాక్యం, నీ దేవుడైన యెహోవా, బాగా వినండి, బాగా వినండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. మన మధ్యలో ఉన్న దేవుడు జీవం గలవాడు, మన మధ్యలో ఉన్నవాడు మహా గొప్ప దేవుడు, మహాదేవుడు. స్తోత్రం. ఎవరు? మహాదేవుడు. స్తోత్రం. ఆయన భయపడుతున్న ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, మీరు ఆ జనులు చూసి భయపడకండి, మీ మధ్యన ఉన్న దేవుడు భయంకరమైన మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీరు వాళ్ళు చూసి భయపడుతున్నారా? భయపడకండి, భయపడకండి, నేను మీ మధ్యలోనే ఉన్నాను. స్తోత్రం. కొంచెం అలా పైకెళ్ళి 17వ వాక్యం నుండి చూస్తే, ఈ జనములు నాకంటే, మీరేమనుకుంటున్నారు తెలుసా? ఈ సమస్య నాకంటే చాలా పెద్దది, విస్తారమైంది. ఈ శోధన చాలా పెద్దది, ఈ రోగము చాలా పెద్దది, ఈ అప్పులు చాలా పెద్దవి, ఇది జయించాల్సినవి అన్నీ చాలా పెద్దవి. హలో, వింటున్నారా? అక్కడ ఏమంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు ఏమనంటే, ఎంతమంది ఉన్నారు? ఎన్ని జాతులు? ఏడుగురు జాతుల ప్రజలను చూసి వీళ్ళు అనుకుంటున్నారు, ఆ జనములు మాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఎట్లా వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుంటున్నావేమో. 25 వరకు నువ్వు అలా అనుకున్నావు, 26 నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ జనవరి నెలలో కూడా మొదటి ఆరాధనకు వచ్చిన మీలో కొంతమంది, రోజులు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి, వస్త్రాలు మారుతాయి, డెకరేషన్లు మారుతాయి, మాటలు మారుతాయి, మా బ్రతుకులు మారవు, మా జీవితం ఇంతే, ఇలాగే ఉండాలి, సమస్యలు ఎదుర్కోవాలి, జయించలేక ఓడిపోతూ, విసిగిపోతూ, సోలిపోతూ, సొమ్మసిల్లిపోతున్న మా జీవితాలకి దేవుడు చెప్తున్న మాట, నీవు అనుకుంటున్నావు నువ్వు సాధించలేవని, కానీ అక్కడ ప్రభు చెప్తున్న మాట చూడండి, వారికి భయపడకండి, నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశము అంతటికి నీ చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలు, సూచక క్రియలు, మహత్కార్యములు, బాహుబలములు చూచి చాచిన చేతులు బాహుగా జ్ఞాపకము చేసుకో. ఈరోజు ఈ సంవత్సరం ప్రయాణం చేస్తున్న మన ప్రయాణంలో నీ భర్త ఒకవేళ సొమ్మసిల్లిపోయాడు అనుకోండి, సమస్యలు బట్టి, బాధలు బట్టి, భార్యగా మీరు ఏం చేయాలి చెప్పండి?
ఆయన భుజం తట్టి జ్ఞాపకం చేసుకో. ఆయన ఇప్పుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ఏం జ్ఞాపకం చేసుకోను? ఏం జ్ఞాపకం చేసుకోనంటే మన దేవుడు మన మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ చేతికి అందించిన ప్రామిస్ కార్డు ఉంది కదా, అవసరమైతే దాన్ని ఇలా చూపించి, ఇదిగో దీనిని జ్ఞాపకం చేసుకో. ఎందుకో చెప్పమంటారా? మర్చిపోతున్న మనకి జ్ఞాపకంగా ఉండడానికే ఈ బ్యానర్. కానీ మనకిచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన మర్చిపోయే దేవుడు కాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళే దేవుడు ఆయన. ఎవరు సమీపంగా ఉన్నారో వారి జీవితంలో వాగ్దానాన్ని ఆల్రెడీ దేవుడు అనుగ్రహించాడు. వాగ్దానం వాళ్ళ మీద పనిచేయడం ప్రారంభించింది, వాళ్ళ పిల్లల మీద వాగ్దానం పనిచేయడం ప్రారంభించింది, వాళ్ళ ఇళ్లలోకి దేవుడు శక్తిమంతుడిగా ప్రవేశించాడు, వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటున్నాడు. స్తోత్రం. ఈ ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో కూడా, మీ ఇంటిలో, మీ మధ్యన, మీ కుటుంబములో, నీ పిల్లల మధ్యన నా దేవుడు ఉండి ఆయన చెబుతున్న ఒక్క మాట ఏంటంటే, భయపడకు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పాడు. వాళ్ళు అనుకుంటున్నారు, మా ముందున్న విస్తారమైన ఈ ప్రజలను మేము ఎలా వెళ్ళగొట్టగలుగుతాం? మేము వెళ్ళగొట్టలే, మా వల్ల కాదు, ఈ సమస్య పోదు, ఈ బాధ పోదు, ఈ ఇబ్బంది పోదు, ఈ నూతిలోనే, ఈ శోధంలోనే, ఈ బావిలోనే, ఈ బురదలోనే, ఈ బాధలోనే, ఈ రోగంలోనే నా జీవితం ఇలాగే ఉండాలనుకుంటుంటే ఆయన అంటాడు, ఇది నువ్వు వెళ్ళగొట్టగలిగింది కాదు, ఇది నేను వెళ్ళగొట్టగలిగింది. స్తోత్రం. నువ్వు వెళ్ళగొట్టలేకపోతున్నావని ఆయనే చొరవ చేసుకుని మన మధ్యలోనికి వచ్చి ఆ సమస్యని వెళ్ళిపో అని ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆ రోగాన్ని వెళ్ళిపో అని ఆజ్ఞాపించబోతున్నాడు. సాతాన్ని తరిమి కొట్టబోతున్నాం, సాతానుపై జయాన్ని పొందబోతున్నాం, అపవాది క్రియలు జయించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇలాగునే జరుగును. ఆమేనని పలికేవాడు ఆయన ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో చెప్పనా? ఆమేనని ఎలా పలుకుతాడో చెప్పంటారా? ఆయన అన్నాడు, ఏమన్నాడు? మధ్యలో ఉంటానన్నాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నాడు ఆయన. మందిరం మధ్యలో నిలిచాడు ఆయన. మందిరం మధ్యలో ఉన్నాడు, సింహాసనాన్ని వేసుకుని కూర్చున్నాడు, మన ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నాడు, మన పాటలన్నీ వింటున్నాడు, మన మాటలన్నీ వింటున్నాడు. ఆమేనని చెప్పడానికి సింహాసనం పరలోకం విడిచి ఈ తాడేపల్లిగూడెం సి కల్వరి సంఘానికి దేవుడు దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. భయం లేనోడు ఎవరున్నారండి? భయం లేనోళ్ళు ఎవరున్నారు? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ భయం. రకరకాల భయాలు. డబ్బు బాగా సంపాదించినోడికి భయం, సంపాదన లేక సోలిపోయి ఉన్నవానికి భయం, యవనస్తునికి భయం, చిన్నపిల్లలకి భయం, సేవకులకి భయం, సంఘ విశ్వాసులకి భయం. దేవునికి స్తోత్రం. భయం ఎలా సంభవిస్తుందో తెలియని భయం. అసలు భయం ఏంటంటే ఎలా సమస్యలు సంభవిస్తాయో అనే ఒక భయం. స్తోత్రం. 2025లో పలానాది ఒకటి జరిగింది, 26లో ఏం జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, రేపా, ఈరోజా, మరుసటి రోజా, వారం తర్వాత, నెల తర్వాత, లేకపోతే 6 నెలలు గడిచిన తర్వాత, సంవత్సరం చివరిలోన ఏదో ఒక భయం మనిషి జీవితాన్ని కృషించిపోయేటట్లుగా, సంతోషంగా ఉండనివ్వకుండా, మనస్ఫూర్తిగా నవ్వనివ్వకుండా, మనస్ఫూర్తిగా ఆనందించకుండా భయం అనే గుప్పెట్లో మనిషి జీవిస్తున్నాడు. స్తోత్రం. ఎవరైనా ఒక రోగంతో ఉన్న వ్యక్తి పరిచయం అయితే ఆ రోగం నాకు వస్తుందా అనే భయం. ఏమండి? ఎవరైనా నాకు షుగర్ వచ్చిందంటే, అమ్మో వీళ్ళకే షుగర్ వచ్చిందంటే నాకు కూడా వచ్చేస్తుందా అనే భయం. స్తోత్రం, హల్లెలూయా. ఇలా భయపడుతున్న మనతో దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, జడియవద్దు. ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళ మధ్య నుండి చెప్పాడు, ఈరోజు మన మధ్య నుండి చెప్తున్నాడు, భయం అనేది నీ మనసులో నుండి తొలగించబడునుగాక, భయం అనేది కొట్టివేయబడునుగాక. స్తోత్రం. ఇప్పుడు ఒక మాట అడుగుతా,
మన ముందు ఏం సంభవించబోతుందో మనకు తెలుస్తుందా? దేవుడు అన్నాడు, నేను వాళ్ళందరినీ వెళ్ళగొడతా, వాళ్ళందరినీ తారుమారు చేస్తా. ఇక్కడ ఇంకొక మాట ఉంది, రహస్యంగా 20 వాక్యం చదవండి. మరియు మిగిలిన వారు మన కంట పడరు. వీళ్ళు మన కంట పడతారా? దురాత్మ మీ కంట పడిందా? చూసారా? దురాత్మల కంటతో చూసారా? కళ్ళతో చూసారా? కంట పడని దాగి ఉన్నారు. స్తోత్రం. ఈ సంవత్సరంలో మీ కంట పడకుండా మీ మధ్యలోనే దాగి ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నిటినీ నా దేవుడు వెళ్ళగొట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కంట కనపడినోడు అయితే ఏం చేద్దాం? వెళ్ళిపోరా అంటాం కదా. మరి ఈ దురాత్మ, ఈ దుష్టుడు మన కంటకి కనబడతాడా? చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, నీ ఇంట్లో తిరుగుతున్నాడు, సంఘంలో తిరుగుతూ ఉన్నాడు. ఆడు తిరుగుతూ ఉంటే వాడు మనకు కనపట్లేదు. అందుకు యేసయ్య అన్నాడు, నీ కంట కనపడని కూడా నా కంట కనపడతాయి. ఆయన దృష్టికి మరుగైంది ఏదైనా ఉందా? లేదు కదా. అందుకు ఆయన ఏం చేస్తున్నాడు, నీ కంట కనపట్లేదు కదా, అందుకే నేను నీ మధ్యలోనికి వచ్చి నీ కంట పడకుండా రహస్యంగా కొన్ని దాక్కునున్నాయి, బలహీనతలు దాక్కున్నాయి, నీ ఇంట్లో, నీ ఒంట్లో దాక్కునున్నాయి, వాటిని నేను వెళ్ళగొట్టబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది సాధారణమైన మాట కాదు. ఎవరైతే దీన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, మీరు ఏదైతే చెయ్యలేకపోతున్నామో వాటన్నిటిని నా దేవుడు జరిగించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం చేస్తాడంట? అవి బయటకు వచ్చేలాగా కందిరీగలు పంపుతాడంట. చెప్పండి, ఏం పంపుతాడు? కందిరీగలు పంపుతాడు. నీ శత్రువు నీ వెనకాల మాటుగా ఉన్నాడు, నిన్ను పడగొట్టాలని వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అవ్వని మోసపరిచినటువంటి ఆ కుయుక్తికరమైన సర్పము సంఘములో ఉంది. అది మోసపరిచే ఆత్మ, మోసపరిచే మాటలు. అది మీ కంట కనబడు, కొన్ని మన కంట కనబడు, కొన్ని మన చెవికి వినపడు, కొన్ని మన మనసుకే తెలియవు. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అద్భుతాలు ఎన్ని జరిగినా మన కళ్ళతో చూసినా సరే గుడ్డోళ్ళలాగా ఉంటాం. ఎన్ని అద్భుతాలు జరిగినా సరే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య అంటే, ఆయన దాటిపోలేదురా, దాటిపోవటానికి రాలేదు. ఈ సంవత్సరం నీ మధ్యలో ఉండడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం. మళ్ళా గుడ్డోళ్ళగా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను దాటిపోకయ్యా అంటే, దాటిపోలేదు, నీ దరిలో ఉన్నాడు, నీ దరిన చేరాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుడు. స్తోత్రం. ఈ సంవత్సరం నువ్వు దేవుడు ఇద్దరు మాట్లాడుకోబోతున్నారు. హల్లెలూయా. నీతో ఆయన మాట్లాడబోతున్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడబోతున్నావు. నీ ఇంట్లో నువ్వు, నీతో పాటు మన దేవుడు ఉండబోతున్నాడు. మన సంఘంలో మనతో పాటు మన దేవుడు ఉండబోతున్నాడు. బండి మీద వెళ్తున్నావా, నీతో దేవుడు ఉండబోతున్నాడు. కారు నడుపుతున్నావా, నీతో దేవుడు ఉండబోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నా నీతో దేవుడు ఉండబోతున్నాడు. నిన్ను విడిచిపెట్టాలి దేవుడాయనా, నిన్ను మర్చిపోని దేవుడాయనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధల్లో అడుగులు వేస్తున్నా నీతో ఉంటాడు, ఆనందంతో కంతులు వేస్తున్నా నీతో ఉంటాడు. స్తోత్రం. స్నేహితుడు చెయ్యి విడిచిపెట్టినా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. ఎవరు నిన్ను వెళ్ళిపోమన్నా సరే దేవుడు మాత్రం అలాగే నీ కొరకు నిలిచి ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీ వంటగదిలో నీతో ఉండబోతున్నాడు ఆయన. ఏమండి, నీ ఒంటరి స్థితిలో నీతో ఉండబోతున్నాడు. నీ హాస్టల్లో నీతో, నేను మరలా చెప్తున్నా, మీతో కాదు, నీతో ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కరితో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఎలా మార్చాడో తెలుసా?
ఆదాముతో ఒంటరిగా ఉన్న రోజులు ఎలా ఉండేవో అలా దేవుడు ఈ సంవత్సరాలు మార్చాలనుకుంటున్నాడు. ఆ ఆదాము ఒక్కడితో మాట్లాడడానికి దేవుడు పరలోకానికి పరలోకంలో దిగి వచ్చినట్టుగా నీవు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా, నీ ఒక్క దాంతో మాట్లాడటానికి దేవుడు దిగి రాబోతున్నాడు. నీ మధ్యలో దేవుడు ఉండబోతున్నాడు. ఉండే దేవుడు జీవంగల దేవుడు, ఉండే దేవుడు మహాభయంకరమైన మహాదేవుడు. ఉండే దేవుడు ఏం చేస్తాడు? భయాన్ని కొట్టివేస్తాడు. ఉండే దేవుడు ఏం చేస్తాడంటే రహస్యంగా నేను మాటుగా రహస్యంగా కనపడకుండా నేను బాధపరచాలందరినీ కూడా బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనుషుల మాయోపజాలాలన్నీ ఓపెన్ చేసేస్తాడు దేవుడిగా. అర్థమవుతుందా? మీకు తెలిసిపోద్ది ఈ మనిషితో మాట్లాడితే డేంజర్. దేవుడు ఓపెన్ చేస్తాడు. దేవుడు మన నేత్రాలు తెరవ చేస్తాడు. మన మధ్యలో ఉండి మనతో చెప్తాడు, ఏమన్నా ఈ వ్యక్తితో మాట్లాడొద్దు, ఎందుకంటే నీకు రహస్యంగా నేను పడగొట్టాలని చూస్తున్నాడు, నిన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నాడు. అది బంధువైనా, స్నేహితుడైనా, ఇంటివాడైనా, ఎవడైనా దేవుడు బట్టబయలు చేసి వారి ఎదుట మనల్ని దేవుడు కాపాడబోతున్నాడు. మీ పిల్లల్ని దేవుడు అలా కాపాడబోతున్నాడు. మన సంఘ యవనస్తులు దేవుడు అలా కాపాడునుగాక. సంఘ పెద్దలను దేవుడు అలా కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. ఇంత మాత్రమే కాదు, మన యందు మన దేవుడు సంతోషించేటట్లుగా మన ఒక్కొక్కరు ఒక్కొక్క సంతోష గానముగా మార్చబడాలి, సంతోష గానాలుగా మార్చబడాలి, సంతోష పత్రికలుగా మార్చబడాలి. ఇదిగో ఒక శుభవచనం అన్నట్లుగా శుభవార్తలుగా మీరందరూ మార్చబడాలి. స్తోత్రం. నా దేవుడు కన్నీళ్ళ దారులు ఆగినట్లుగా, ఆయన నోట నవ్వు పుట్టునట్లుగా మనము దేవుని అలాగున చూసుకునేటట్లుగా మన భక్తి మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన చేతుల్లో రక్తం గారుతుంది. కారణం మరలా క్రైస్తవుడు తెలిసినవాడు దేవుని గాయపరుస్తూనే ఉన్నాడు, బల్లెములతో కొడుతూనే ఉన్నాడు, మునుకోలను పెడుతూనే ఉన్నాడు, ముళ్ళ కిరీటం పెడుతూనే ఉన్నాడు. ఆ రోజున జరిగినది మాత్రమే కాదు, ఈనాటికి జరుగుతున్న దుష్కార్యం ఇది. ఈ దుష్కార్యము యేసయ్య నామములో కొట్టివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను కొట్టే వారంగా కాదు, యేసయ్య మనల్ని బట్టి హర్షించే వారంగా మనం మారిపోదుముగాక. అలాంటి మనసు మీలో ఉంటే మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపమనడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.